దక్షిణాంధ్ర రాయలసీమ ప్రజల కలల ప్రాజెక్టు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ రేపే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని జాతికి అంకితం చేయబోతున్నారు. ఇప్పటికే టన్నెల్ పనులన్నీ పూర్తయ్యాయి. కాలువల తవ్వకం, రిజర్వాయర్ల కట్టడం అంతా కంప్లీట్. ఇక సీఎం జగన్ ప్రారంభించడం, ఆ తర్వాత కృష్ణమ్మ ఈ జిల్లాలకు తరలి రావడమే మిగిలింది. 2004లో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసినటువంటి వెలిగొండ ప్రాజెక్టును 2024లో సీఎం హోదాలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు, జాతికి అంకితం చేయబోతున్నారు. అసలు ప్రాజెక్టు విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయబోతున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే ప్రాజెక్టు మొత్తం పూర్తయింది. శ్రీశైలం నుంచి 2 టన్నెల్స్ నిర్మాణం పూర్తయింది. ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాల్ని నల్లమల సాగర్ కు తరలించి అక్కడి నుంచి ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాకు తాగునీరు అందిస్తారు. సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది ఈ ప్రాజెక్టు. వర్షాకాలంలో శ్రీశైలం ప్రాజెక్టు నిండగానే సహజ సిద్ధంగానే టన్నెల్స్ ద్వారా నీరు నల్లమల సాగర్ రిజర్వాయర్లోకి వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నుంచి తీగలేరు, గొట్టిపడియ, తూర్పు పశ్చిమ కాలువల ద్వారా ఆయకట్టుకు నీరందిస్తారు. రికార్డు వ్యవధిలో ఈ ప్రాజెక్టుని పూర్తి చేసి కరువు జిల్లాలుగా ఉన్నటువంటి ప్రకాశం, అలాగే నెల్లూరు, అలాగే కడప జిల్లాలకు సంబంధించి సాగునీరు అందివ్వబోతున్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి సమగ్ర స్వరూపం వెలిగొండ ప్రాజెక్టు ద్వారా మారబోతా ఉంది. 20 ఏళ్లకు పైగా ఈ ప్రాజెక్టు విషయంలో ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ టన్నెల్ని 500 మీటర్లు భూభాగంలో కిందకి, అలాగే హారిజంటల్గా 18 కిలోమీటర్లు మొత్తం టన్నెల్ 1, టన్నెల్ 2ను పూర్తి చేశారు. మరికొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్టు మొత్తాన్ని కూడా జాతికి అంకితం చేయబోతూ ఉన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో టన్నెల్స్ తవ్వడమే పెద్ద ఛాలెంజ్. ట్విన్ టన్నెల్స్ ఒక్కోటి 18 కిలోమీటర్ల పొడవుంది. ఒక్కో టన్నెల్ ద్వారా రోజుకు 1 టీఎంసీ నీరు తరలించినా కేవలం 30 రోజుల్లోనే ఈ రిజర్వాయర్ మొత్తం నిండుతుంది. తద్వారా ప్రాజెక్టుకున్న 5 కాలువల నుంచి 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రకాశం, నెల్లూరు, కడప 3 జిల్లాల్లోని 30 మండలాల్లో ఉన్న 15.25 లక్షల మంది దాహార్తిని తీరుస్తుంది ఈ రిజర్వాయర్. మనతో ఈ టన్నెల్స్కి సంబంధించి నిర్మాణ ప్రక్రియలో పూర్తిగా భాగస్వామ్యం ఉన్నటువంటి ఈ ప్రార్థన రెడ్డి గారు మనతో ఉన్నారు. 2 టన్నెల్స్ కొల్లంవాగు అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్స్ రిజర్వాయర్ నుంచి స్టార్ట్ అవుతాయండి. శ్రీశైలంలో 840 అడుగుల లెవెల్లో నీళ్ళు ఉన్నప్పుడు వాటర్ డ్రా చేయొచ్చండి. ఈ 2 టన్నెల్స్ యొక్క కెపాసిటీ 1 టీఎంసీ పర్ డే. ఈ 2 టన్నెల్స్ వాటరు ఒక కెనాల్ ద్వారా, అంటే ఫీడర్ కెనాల్ ద్వారా నల్లమల సాగర్కి వెళ్తాయండి. నల్లమల సాగర్ యొక్క కెపాసిటీ 53.5 టీఎంసీ. అందులో 10 టీఎంసీ డెడ్ ఉంటుందండి, డెడ్ స్టోరేజ్ అంటారు. వాటర్ డ్రా చేయడానికి వీలు ఉండదు. మిగిలిన 43.5 టీఎంసీల వాటర్ డ్రా చేయొచ్చు. అవి ప్రకాశము, నెల్లూరు, కడప జిల్లాలకు ఉపయోగపడుతుంది. దాదాపు సాగునీరు ఒక 4.3 లక్షల ఎకరాలకు అందించబడుతుందండి 3 కెనాల్స్ ద్వారా. ఇక తాగునీరు దాదాపు 12 నుంచి 15 లక్షల మందికి ఉపయోగపడుతుందండి. దివంగత సీఎం వైఎస్ఆర్ 2004లో ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తే చాలా రోజులు ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైంది. సీఎం జగన్ వచ్చాక ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనులు త్వరగా అయ్యేలా చూడడంతో 20 ఏళ్ల తర్వాత ఈ మార్చి 6న జాతికి అంకితం కాబోతోంది. ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని కొత్తూరు నుంచి నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ భాగంలోని కొల్లంవాగు వరకు 2 టన్నెల్స్ తవ్వకం జరిగింది. 18.8 కిలోమీటర్ల పొడవున తవ్విన జంట సొరంగాలు ఆసియా ఖండంలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. వెలిగొండ, సుంకేసుల, కాకర్ల, గొట్టిపడియల వద్ద కొండల మధ్య ఖాళీ ప్రదేశాలని కలుపుతూ 378.5 మీటర్లు, 356 మీటర్లు, 587 మీటర్ల పొడవున కాంక్రీట్ డ్యాంలు నిర్మించడం వల్ల భారీగా నీరు నిల్వ కాబోతోంది. ప్రాజెక్టు వల్ల నీట మునిగే 7 గ్రామాల వారికి ఇప్పటికే ప్రభుత్వం సెటిల్మెంట్ చేసింది. ప్రాజెక్టు పూర్తవడంతో అటు వైసీపీ నేతల్లో కూడా జోష్ కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఈ 3 జిల్లాల్లోనూ వెలిగొండ ప్రాజెక్టు ప్లస్ కాబోతోందన్న ఆనందం వారిలో ఉంది. 3 దశాబ్దాల నాటి కలను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సాకారం చేశారు. వెలిగొండ ప్రాజెక్టుని పూర్తి చేసి జాతికి అంకితం చేయబోతున్నారు. ఏపీ ప్రభుత్వం త్వరితగతిన ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసిన నేపథ్యంలో ఈ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ కళ సాకారమైందంటూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే వెలిగొండ ప్రాజెక్టులో నీళ్లను నింపేలాగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. కెమెరా పర్సన్ సుధీర్తో వసంత్, TV9 వెలిగొండ ప్రాజెక్టు నుంచి.